హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చింతపండు పులిహోర ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా చూపిస్తున్నానండి. ఇది మనం ఇంట్లో కూడా టెంపుల్లో చేసే రుచి రావాలంటే ఏం వేయాలి, ఎలా చేయాలి అన్నది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు కొన్ని టెంపుల్స్లో పులిహోర పుల్ల పుల్లగా తీయగా ఒకలాంటి టేస్ట్తో భలేగా ఉంటుంది కదా. మరి ఆ విధంగా మనం కూడా నేర్చుకుందాం. ముందుగా అన్నం ఉడికించి ఒక గిన్నెలోకి అయితే ఇలా తీసుకొని ఆరబెట్టుకున్నానండి. తర్వాత అన్నం ఆరిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపుకి కొంచెం ఆయిల్ వేసి, ఈ ఆయిల్ వేసిన పసుపు మొత్తం అన్నం మొత్తం కూడా ఇలా అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ప్రతి మెతుకుకి కూడా ఈ ఆయిల్ పసుపు అనేది అంటుకునే విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న గంటె చింతపండు పులుసు అయితే వేసుకున్నానండి. నేను ఇది ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. చింతపండు పులుసు తయారీ విధానం కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ పులుసు ఉప్పు కూడా ప్రతి మెతుకుకి కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి లాంటిది పెట్టుకొని ఒక 2 పావులు ఆయిల్ సరిపోతుందండి. దీని తాలింపుకి 2 పావుల ఆయిల్ వేసి, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చెనపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఇలా కలుపుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక గిన్నెడు పల్లీలు వేసానండి. చిన్న గిన్నెనే ఇది. ఈ పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఈ జీడిపప్పు వేయడం వల్ల చింతపండు పులిహోరకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత మనం చీలికలుగా చేసుకున్నటువంటి ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇలా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మళ్ళా కలుపుకొని కొంచెం వేపుకోవాలి. ఇవి కలపకుండా ఉంటే మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక్కొక్కటి వేసిన తర్వాత కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు, ఒక పిరికెడు కరివేపాకు మంచిగా కడుగి వేసుకున్నానండి. చూసారు కదా, ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే నేను ఇంగువ పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ ఇంగువ పౌడర్ వేయడం వల్ల అరుగుదల అనేది మంచిగా ఉంటుంది. ప్లస్ ఈ చింతపండు పులిహోరకి మంచి ఫ్లేవర్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాకలా కొంచెమే చింతపండు పులుసు వేసాం కాబట్టి ఇక్కడ ఇంకొంచెం చింతపండు పులుసు తాలింపులో వేసుకుంటున్నాను. చూసారు కదా, సరిపోతుంది ఈ మాత్రం. దీన్ని మంచిగా తాలింపంతా కూడా పట్టే వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఈ తాలింపు గింజలు ఆయిల్లో ఈ చింతపండు పులుసు కూడా మంచిగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం అండి. బెల్లం పొడి ఒక స్పూన్, చిన్న స్పూన్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల పులిహోర అనేది సేమ్ మన గుడిలో ప్రసాదం ఉంటుంది కదా, ఆ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇలా వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ అన్నంలోకి అయితే ఈ తాలింపు అంతా కూడా వేసుకోవాలండి. ఇలాగా చూడండి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా అన్నమంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇలా అన్నమంతా కూడాను కలిసే విధంగా పులుసు తాలింపు అంతా కూడా ఇలా కలుపుకోవడం అయితే జరగాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. గంటెతో అయితే కలపడం కుదరట్లేదండి, అందుకనే నేను చేత్తోనే కలిపేస్తున్నాను. చేత్తో కలిపినట్లయితే ప్రతి మెతుకుకు కూడా మనం చింతపండు పులుసు ఈ తాలింపు అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలండి. అప్పుడే ఈ చింతపండు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ చింతపండు పులిహోర మీరు కూడా ఇలా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలానే
నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం. మరి ఈ టెంపుల్ స్టైల్ పులిహోర మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.